హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ ఒక కొబ్బరికాయని పగలగొట్టి తీసుకోండి. దాన్ని తురిమి రెడీగా ఉంచుకోండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె, నెయ్యి ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చనిపప్పు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి. ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పల్లీలను ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులోనే తురిమిన కొబ్బరిని వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిలోని పచ్చివాసన పోయాక, కొబ్బరి ఫ్రై అయ్యాక అందులోకి ఉడికించిన అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఉడికించిన అన్నంలో నుంచి స్టీమ్ రిలీజ్ అయ్యేంత వరకు లో హీట్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే కొబ్బరి రైస్ రెడీ. ఈ రెసిపీతో పల్లీ చట్నీ బాగుంటుంది.